తీసేయాలి రెడీనా బాబు సార్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్మలా సీతారామన్తో మోస్ట్ డిసప్పాయింటింగే కాకుండా నిస్పృహకి మమ్మల్ని అందరినీ గురి చేయడమే కాకుండా దాంట్లో ఎవరి గురించి ఇది ఉద్దేశించి ఈ బడ్జెట్ చేశారో ఏమి సాధించాలనుకుంటున్నారో స్వాతంత్రం తర్వాత నేను ఇప్పుడే కాదు టోటల్ ఐఎమ్ టేకింగ్ అవుట్ 75 years నుంచి కూడా మీకు ఇటువంటి బడ్జెట్ ఏదైతే ఒక ఫోకస్ లేకుండా ఉన్న బడ్జెట్ ఎక్కడ ఉన్నదాన్ని నా ఓ దేశం అనుకున్న తర్వాత బడ్జెట్ను చూసుకుంటే 2 ఇష్యూలు మనకు ఉండే ఈ బడ్జెట్ ముందు మీకు కావాల్సింది ఒకటి ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేస్తున్నాము అన్ఎంప్లాయ్మెంట్ ట్యాకిల్ చేస్తున్నాము దాని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్యాకిల్ చేస్తున్నాము ఈ 3 ఛాలెంజెస్ ఉన్నాయి ఈ 3 ఛాలెంజెస్ పక్కన పెట్టండి ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడు 6.9% ఇన్ఫ్లేషన్ ఇక్కడ ఉన్నప్పటికీ ఇన్ఫ్లేషన్ గురించి ఏ ట్యాక్స్ ఎక్కువ చేయడం కానివ్వండి లేదా ఖర్చు తక్కువ చూపించడం కానీ ఏది జరగలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పుష్ అన్న మాట ఆమె యూజ్ చేసింది తన స్పీచ్లో కానీ నేను ఎక్కడ పూర్తి ఇప్పుడు చూస్తాను ఇప్పుడు నేను టీవీలో చూస్తూనే ఉన్నాను ఇప్పుడు ఫిగర్స్ ఇస్తూ ఉన్నాను ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడలేదు ఎక్సెప్ట్ దట్ హైవే అథారిటీ ఉన్నది ఈసారి కాదు పోనివ్వండి ఇప్పుడు మనకు పాపులర్గా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఇష్యూని పాపులర్గా మాట్లాడుకున్నప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఏంటి హెల్త్ సెక్టర్ అన్నిటికంటే పెద్దది కోవిడ్ రికవర్ చేస్తున్నాం నిజం మాటని అప్పటికి 3rd వేవ్ ప్రకారము ఒమిక్రాన్ తర్వాత ఇంకేదో వేవ్ కూడా వస్తుంది వేరే ఇంకొక వైరస్ కూడా వస్తుంది అనేటి భయంలో ఉన్నప్పుడు మనం దేశాన్ని పూర్తిగా దాని పద్ధతి లోపల సర్దుబాటు చేసుకోవాలంటే హెల్త్ సెక్టార్కి ఒక శక్తి కావాలి ఇవాళ హెల్త్ సెక్టార్కి అసలు ఏమి లేకుండా హెల్త్ సెక్టార్ గాట్ ఓన్లీ 1.1% ఎక్కువ ఇచ్చాడు 85,900 లాస్ట్ టైం ఉంటే ఈసారి 86,600 ఇచ్చారు ఆలోచించండి కోవిడ్ ఉన్నప్పుడు బడ్జెట్ లోపల మీకు ఏంటంటే 1% రైజ్ చేసి పోనివ్వండి ఇది పక్కన పెట్టండి బీదాల గురించి మాట్లాడుకుందాం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుందాం అంటే ఇష్యూస్ కాబట్టి నేను వేరే కొత్తగా నేను నాది గురించి ఇస్తాను కాదు వాళ్ళు మాట్లాడుతున్న ఇష్యూ నీతి ఆయోగ్లో మాట్లాడుతున్న ఇష్యూ క్యాబినెట్లో మాట్లాడుతున్న ఇష్యూ చెప్తున్నాం మన్రేగా తీసుకుంటాం మన్రేగా ఒకటే ఇష్యూ ఇండిపెండెన్స్ వచ్చిన కానించి స్వాతంత్రం వచ్చిన కానించి ఏదైనా పెద్ద పని ఇక్కడ జరిగింది అంటే మన్రేగా లోపల ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం బీదవాళ్ళకి రూరల్ ఏరియాస్కి దానివల్ల పూర్తిగా ఒక ఎకానమీ రూరల్ ఎకానమీ స్టేబుల్ అయింది ఎకానమీ చూసుకుంటే ఇప్పుడు ఏం చేశారంటే 25% తక్కువ చేశారు మన్రేగాకి ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకున్న మనం ఇవాళ దాని మన్రేగా గురించి చూసుకుంటే 25% తక్కువ అయింది మీకు ఫిగర్స్ కూడా ఇవ్వాలంటే చెప్తాను నేను మీకు ఇప్పుడు ఇస్తాను ఫిగర్స్ మీకు మన్రేగా ఆర్థికంగా తక్కువ మేమేం కోరుకున్నామంటే రూరల్ డెవలప్మెంట్ చూసుకుందాం రూరల్ డెవలప్మెంట్ కూడా 2.7 lakhs లాస్ట్ టైం ఉండేనండి ఈసారి 2.6 lakh అండి రూరల్ డెవలప్మెంట్ మన్రేగా ఎంప్లాయ్మెంట్ అట్లా పక్కన పెట్టి రూరల్ డెవలప్మెంట్ చూస్తున్నాం మేము ఆన్ ది అదర్ హ్యాండ్ మా దగ్గర నుంచి మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి అక్కడ మినిస్టర్లు గారు కానివ్వండి ఒకటి చేశారు నేను ఒక 3 దినాల నుంచి లాస్ట్ 3 దినాల నుంచి కూడా మీరు ఎప్పుడు టీవీ తీస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఒకటే చెప్పారు మన్రేగా రూపం మీద ఏంటన్నా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఒక స్కీమ్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక కొత్త నినాదం ఎట్లా అక్కడ ఎందుకు ఇవాళ ఆమె స్పీచ్ లోపల ఏం చెప్పింది 50% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు బి అర్బన్ పాపులేషన్ ఆ మాట ఒప్పుకుంటూ అర్బన్ పువర్ గురించి ఏం చేస్తున్నాం అర్బన్ అంటే రోడ్లు కాదు అర్బన్ అంటే బిల్డింగ్ కాదు అర్బన్ అంటే తెలంగాణ భవన్ కాదు అర్బన్ ఇక్కడ ఉన్న బీదవారి సంగతి ఏంటి దాని గురించి ఏమన్నా స్కీమ్ పెట్టారా తెలంగాణ అనేది మేము చెప్పుకుంటూ పోయాం మీరు రూరల్ డెవలప్ మన్రేగా పెట్టినట్టు రూరల్ అర్బన్ గురించి కూడా పెట్టాలన్నాం ఇవాళ ఏం చేసిండ్రు అక్కడ దాంట్లో అర్బన్లో ప్రజలు అర్బన్లో ఆర్టీలు అక్కడ లేకుండా రూరల్ డెవలప్మెంట్ తక్కువ చేసుకుంటూ 3% తక్కువ చేశారు రూరల్ డెవలప్మెంట్ మన్రేగాలో 25% తక్కువ చేశారు హెల్త్లో 1% తక్కువ చేశారు అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడే స్పీచ్ ఇచ్చారు నేను రేపు మాట్లాడతాను కానీ ఇవాళ ఒక మాట మీకు చెప్పాలనుకుంటాడు ఇది అగ్రికల్చరిస్ట్ల గురించి
స్పెసిఫిక్గా లాభం వస్తుంది అని నమ్ముతున్నాను నేను. ఇది అగ్రికల్చర్ ఓరియంటెడ్ థింగ్, పూర్ ఓరియంటెడ్ థింగ్ ఈ బడ్జెట్ ఉన్నాడు. అగ్రికల్చర్ గురించి చెప్తున్నాను మీకు. 1.48 lakh crores లాస్ట్ టైం ఉంటే ఈసారి 1.5 lakh crores ఉంది. అంటే ఏంటంటే అప్ బై 0.2%. ఈ తీరుగా మీరు బడ్జెట్ పెట్టుకుంటే అన్ని ఒక్క సబ్జెక్ట్ కాదు, అన్ని 18 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అన్ని సబ్జెక్టులలో కూడా ఏదో ప్రజలకు సంబంధం ఉంటుందో ఆ సబ్జెక్టులను చూసుకుంటా ఉంటే ప్రతి దానికి తక్కువ చేసేరు. మీరు హెల్త్ సెక్టర్ చూడరు, పువర్ని చూడరు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఏదో ఫస్ట్ రియాక్షన్లో చెప్పారు కానీ ఆయన 5 o'clock చెప్తున్నాడు. ఆయన చెప్పిన తీర్పు కూడా తెలంగాణ యొక్క కన్సర్న్ కూడా చెప్తున్నాను నేను. ఎవరైనా బడ్జెట్ అనుకుంటే మాకేమొస్తుంది స్పెసిఫిక్ అనుకుంటా ఉంటాం. కావాల్సిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీసు, వీళ్ళ గురించి ఏదైనా ఒక స్పెసిఫిక్ స్కీమ్ వచ్చిందా బడ్జెట్లో చూసుకున్నప్పుడు మనము 2 తీరుగా ఉంటాయి బడ్జెట్లో. ఒకటి, దీనివల్ల మనకి దేశం యొక్క స్టెబిలిటీ, ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి, పొలిటికల్ స్టెబిలైజ్ చేయడానికి మనం కొన్ని స్కీములు పెట్టుకుంటాం, ఆ డబ్బుల్ని తీసుకొచ్చి పెడతాం. లేదంటారా ఎంత ఇన్కమ్ వస్తుందో దానికి ఎట్లా ఎక్స్పెండిచర్తో చూపించుకుంటూ బ్యాలెన్స్ షీట్ చూపిస్తాం, దాన్ని ఒక బడ్జెట్ అంటాం. ఇవాళ ఆ 2 తీర్లు కూడా లేదు. మీకు డీటెయిల్స్ ఇవ్వలేదు అనే కాదు, డీటెయిల్స్ మాకు దీంట్లో ఆన్లైన్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను పూర్తి ఎత్తుక్కుంటూ తీసుకొచ్చాను. ఆయన పోనివ్వండి, ఏంటి చేసిందంటే పూర్తిగా తెలంగాణ నుంచి కొన్ని కాపీ చేసింది. యూనిక్ ల్యాండ్ ఐడెంటిటీ స్కీమ్ అన్నారు, అది మన దగ్గర ఉంది. మీరు వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ఉన్నారు, దాని అర్థం ఏంటో నాకు తెలియదు. రిజిస్ట్రేషన్ ఆల్ రైట్, వాట్ యూ వాంట్ టు డూ ఇస్ యూ వాంట్ టు ఓపెన్ మోర్ ద సెంటర్స్ ఫర్ రిజిస్ట్రేషన్. అది పూర్తి క్లియర్ వచ్చిందా చెప్తాను. అది కూడా వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, వీఆర్ డిజిటలైజింగ్ ది ఎంటైర్ థింగ్ తెలంగాణలో కూడా. దట్ మీన్స్ దట్ వన్ స్టేట్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఇవన్నీ కాకుండా చాలా టెక్నికల్ ఇష్యూ పోవాలంటే కూడా క్రిప్టో కరెన్సీ గురించి చాలా పెద్ద మీమాంస. ఇవాళ క్రిప్టో కరెన్సీ గురించి ఏమన్నారు, డిజిటల్ ఎసెట్స్ మీన్స్ క్రిప్టో కరెన్సీనే. క్రిప్టో ఎసెట్సే, క్రిప్టో కరెన్సీ అని ఒకటి ఉండదు, అది ఉండే ఇప్పుడు లేదు. ఇప్పుడు క్రిప్టో ఎసెట్సే ఏతున్నాయో దానికి 30% ట్యాక్స్ వేశారు. దాని అర్థం మీ అర్థం ఏంటి, రేపు క్రిప్టో కరెన్సీని మీరు లీగలైజ్ చేయబోతున్నారా మాకు తెలియదు. ఇంకా ఆర్బీఐ వాళ్ళు కూడా క్రిప్టో కరెన్సీ పెడతారు, బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అనుకుంటూ అంటా ఉన్నారు. అంటే అటు దిక్కు పోతా ఉంది. మీరు బీదవాడి గురించి పోయి మాట్లాడాలని మేము అనుకుంటా ఉంటే పొద్దున్న సాయంత్రం వరకు మీకు లెటర్ల మీద లెటర్ రాస్తా ఉంటే, మా లెటర్ల గురించి చెప్పాలంటే మేము ఇంతకు ముందే చెప్పాను కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మిత్రులు చెప్తారు కానీ ఏదైనా కానీ ఇప్పుడు మేము కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. మీరు మెడికల్ కాలేజ్ పోతే పోయింది, మా ఐఏఎంఓస్ ఇవ్వాలి కదా. మీరు అదే యాక్ట్ లోపలనే చెప్పారు కదా. మీరు రివర్ వాటర్ గురించి మాట్లాడారు. రివర్ వాటర్ మాట్లాడితే నేను మాట్లాడటం కాదు, రివర్ వాటర్ యాక్ట్ గురించి నేను మాట్లాడుతాను. నేను యాక్ట్ లోపలనే సెక్షన్ 3 లోపల ఉంది. ఏదైనా న్యూస్ స్టేట్ ఉంటే వాళ్ళ వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి మీకు కొత్త ట్రిబ్యునల్ వేయాలి. ఆ ట్రిబ్యునల్ సంగతి కృష్ణా వాటర్. ఈ తీరుగా మీరు ఏ ఇష్యూని కూడా సరిగ్గా చేయకుండా నేను ఎక్కువ మీకు టైం తీసుకుని మన చిప్స్ గారు కూడా మాట్లాడుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే దీనికి దిశ అనేది లేకుండా పోయింది, ఎవరి గురించి చేస్తున్నారో లేకుండా పోయింది, ఒక డైరెక్షన్ లేకుండా పోయింది. వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్సల్యూట్లీ వేవర్డ్ పర్సన్ అనడానికి వీల్లేదు. అదే బడ్జెట్ ఇచ్చేది ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక వేవర్డ్ బడ్జెట్ లాగా తీరిగా రూపం లేకుండా, ఏమి స్వరూపం లేకుండా ఏదో మారాడు అంటారు కదా, అమ్మ పూసి మారాడు చేసినట్టు ఆ తీరుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఫిగర్స్ ఇచ్చారు, ఇంకా ఫిగర్స్ చాలా ఉంటాయి. కానీ కార్పొరేట్ సెక్టార్లకి అన్నిటి పోతే కార్పొరేట్ సెక్టార్లకు సర్చార్జ్ వాళ్ళకి కొంచెం తక్కువ చేశారు. ఒక్క దగ్గర 12% దీన్ని సెల్ చేసిండు. అది కూడా ఒక కార్పొరేట్ పెద్ద హ్యాపీ అయినట్టు ఏం లేదు దాంట్లో వల్ల. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. పోనీ మీ లెక్క ప్రకారమే, మీ మాట లెక్క ప్రకారమే 50% ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు అర్బన్ బై టుమారో అని మీరు అంటున్నారు. దానికి ఎంత అంటే ఎక్కువ చేసిండ్రు. 73 crores లాస్ట్ టైం 76 crores చేసింది. సేయింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డబుల్, పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఈక్వల్ 50% ఉండిపోతుందని చెప్పిన అర్బన్ డెవలప్మెంట్కి కూడా స్కీమ్స్ ఇవ్వకపోవడము
ఒక దిక్కు, స్కీములు కాదు ఉన్న ఆర్డినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీరుగా పెడతా ఉన్నారు. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఎవరైనా మీరు గత ఒక నెల నుంచి ఏ కమెంటరీ మన పేపర్లో చూసినా కానీ ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడు తీసిన ఛాలెంజ్ చేస్తుంది న్యూ బడ్జెట్ అన్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 5,002 లాస్ట్ టైం ఉంటే ఈసారి 5,003 అండి. దానికి ఆమె స్పీచ్లు వీ హ్యావ్ గివెన్ ఎ పుష్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మాట అనేది. ఒకటి అమృత్ అండ్ స్మార్ట్ సిటీస్ డబ్బులు ఎక్కువ చేశారు. అది కూడా 13,900 ప్లాన్స్ ఉంటే ఈసారి 14,700 చేశారు. ఒక 100 crores. అది మాకు ఇస్తున్నారా లేదా ఇంతవరకు మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం చూస్తున్నాము ఏ తీరుగా అయితే మమ్మల్ని వాళ్ళు పూర్తిగా వివక్షత మాకు చూపిస్తూ ఉన్నారు. ఒక ఎనిమాసిటీ మా ఎదురు చూపిస్తూ ఉన్నారు. మాకు ఎనిమిది అయిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వివక్ష అనేటువంటి డిస్క్రిమినేషన్. ఇది వివక్షనే కాదు. వివక్ష కాకుండా కావాలని పట్టి పీడించడానికి మమ్మల్ని పట్టుకొని పూర్తి మాకు ఏ స్కీములు రాకుండా తెలంగాణ ఏమీ రాకుండా చూస్తున్నారు. అటువంటి దాంట్లో అవి కూడా నేను పెట్టుకోను. ఇంకా వేరేది ఇష్యూస్ అది మాట్లాడుకోవచ్చు. కనుక ఎల్ఐసి గురించి నాకు బాధ ఎందుకు ఉందంటే ఎల్ఐసి అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పబ్లిక్ సెక్టర్ ప్రాఫిట్ మేకింగ్ పీపుల్కి అష్యూరెన్స్ ఇచ్చింది సెక్రటరీ. అటువంటి దానికి ఐపీఓ రాబోతుంది అని ఆమె సంతోషపడి ఎల్ఐసి ఇట్లా ప్రైవేటైజ్ చేస్తున్నాను అని చెప్పడం చాలా విచారకరంగా ఉంది. ఆ తీరుగా చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. ఎడ్యుకేషన్ గురించి ఒక 18% ఎక్కువ చేశారండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎవ్రీ క్లాస్ ఇలా 1 టీవీ క్లాస్ అన్నారు. అవి కొన్ని స్కీమ్స్ పెట్టుకున్నారు. కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఈ స్కీమ్ దే రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ రియల్ బూస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఎడ్యుకేషన్ లోపలే కొంచెం ఎడ్యుకేషన్ 1.8% ఇంక్రీజ్ అయింది. 18% ఇంక్రీజ్ ఒక స్కీమ్లో అయింది. వేరే దాంట్లో 1.8 టోటల్ అయింది. ఏం చేస్తాం కానీ మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ అసలు చదవాలన్నా చదవకూడదు. ఆన్లైన్ చదవాలి. ఇప్పుడు అన్ని చూసుకోవాలి. ఇదిగా డీటెయిల్స్ చూసుకోవాలి. అది చూడటం అవసరమా, అసలు దానికి వృధానా అనేది అర్థం కాని తీరుగా ఆమె స్పీచ్ ఉంది. ఒకసారి 1.5 times చూసాను ఇప్పుడు నేను. అండ్ కమెంట్రీస్ అంతా దేశం నుంచి వచ్చే కమెంట్రీస్ చూస్తున్నాం. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాడ్ బడ్జెట్స్, ఇఫ్ నాట్ వర్స్ట్. అబ్సల్యూట్లీ యూస్లెస్, డైరెక్షన్ లెస్ లేకుండా ఉంది. ఇది దిశ లేకుండా వచ్చిన బడ్జెట్. ఇక బీదవాడికి కానివ్వండి, అక్కడ మిడిల్ క్లాస్ కానివ్వండి, గొప్పవాడు అడుగుతూ ఉన్నాడు మేము సర్చార్జ్ ఇస్తాం కావాలంటే రిచ్ సర్చార్జ్, రిచ్ పర్సన్కి సర్చార్జ్ ఇస్తున్నాం అనేది ఇవి కూడా వచ్చినాయి ప్రపోజల్స్. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? రిచ్ మ్యాన్ గురించి కానివ్వండి, కార్పొరేట్ సెక్టార్ల గురించి కానివ్వండి, వాటి గురించి మాట్లాడకుండా పైసలు ఎట్లా కలెక్ట్ చేద్దాము అనేది లేకుండా ఈ దశలో పోయింది. కాబట్టి ఈ బడ్జెట్ని మేము టోటల్గా అపోజ్ చేస్తున్నాము. టోటల్ అంటే వర్డ్ దాన్ని మొత్తం చూసి పరిపూర్ణతతో సంపూర్ణంగా 360 degrees వెతుక్కుంటే ఎక్కడ కూడా దీనివల్ల లాభం ఇక్కడ వస్తుంది అనేది కనపడటం లేదు. ఇది బడ్జెట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీకు టూ రాంగ్ వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది ఒక వ్యూ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్టుపోతుంది అనేది రెండో వ్యూ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాసిటీ మీరు పెంచారు స్టేట్ లోపల. యాజ్ ఇట్ ఈస్ మాకు రంజిత్ రెడ్డి చెప్తా ఉండే నాకు, అంటే నేను చూడలేదు. యాజ్ ఇట్ ఈస్ వీఆర్ 3.1% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దగ్గర నుంచి. ఇప్పుడు మీరు ఆయన 1 lakh crores కోటి పెట్టుకుంటే 4.62కి వెళ్తుంది. కాబట్టి మాకు పెద్దగా లాభం రాదు. అనుకోండి లాభం వచ్చినా ఇట్ మస్ట్ గో టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వాళ్ళు నేను ఎంప్లాయ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే స్పెసిఫిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎక్కడ కూడా ఈ కన్స్ట్రక్షన్ దొరుకుతుంది లేదు. ఎంఎస్ఎంఈకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ దాన్ని క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ గురించి మాట్లాడారు. దీంట్లో మనం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఈజ్ దేర్. నేను చైర్మన్ దాన్ని కమిటీకి. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఈజ్ దేర్ ఫర్ లాస్ట్ 3 years. ఇప్పుడు ఏమైనా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లో ఎక్కువ చేస్తారని ఎక్కువ ఏం చేయలేదు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఉంది అంటే స్పీచ్లో చెప్పారు. ఈ స్పీచ్లో ఎప్పుడు చెప్పారు? 3 ఏళ్ళ నుంచి మీరు చెప్పుకోవచ్చు సంగతి.
కాబట్టి ఎంప్లాయ్మెంట్ మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనుకోకండి. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. పెద్దలు అన్ని విషయాలు కూడా లెక్కలతో పాటు చెప్పారు. భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెడతారంటే, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతారంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు బడ్జెట్లో మాకేముంటుంది, మా రాష్ట్రానికి ఏముంటుంది, మా దేశంలో ఏముంటుంది, మాకేముంటుందని అన్ని కులాలు మతాలు వర్గాలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు బడ్జెట్ పెట్టే టైంలో. ఇవాళ బడ్జెట్ పెట్టారు. ఇవాళ బడ్జెట్ కనుక చూసినట్టయితే ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ పేదల వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బడ్జెట్లో కనీసం ఏ వర్గాల గురించి కానీ నేను చెప్పినటువంటి వాళ్ళ గురించి కానీ ఏది కూడా మెన్షన్ చేయలేదు. ఏంటయ్యా వాళ్ళు మెన్షన్ చేశారు అని అంటే ఇదట అమృత కాల్. అమృతం అనేది ఎప్పుడో వెనకట మన పుస్తకాలలో చదివి అమృత కాల్ నెక్స్ట్ 25 years అట. అరే ఇవాళ సత్సన్నం వ్యవసాయం చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎన్నో సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎన్నో సమస్యలు ఉంటే పేపర్ల మీద బట్టికి అమృత కాల్ బడ్జెట్ అంటే అమృత కాల్ నెక్స్ట్ 25 years అంటాడు. అది ఏం అమృత కాలే? అమృతం అనేది ఎప్పుడో పేపర్లు విన్నాం. ఎక్కడ అమృతం? ఎవరు పోతున్నాం? ఉన్నోళ్ళని చంపుకుంటా, ఉన్న రంగాల్ని చంపుకుంటా. అమృతం అంటే అమృత దానిలో ఎవడు సాగకుండా ఉంటాడు అనేది అప్పట్లో అనుకుంటాడు పుస్తకాలలో. ఇవాళ మొత్తం కూడా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను అన్నింటినీ చంపుతాటివి, ఎంప్లాయ్మెంట్ తీసేసివి, ఎయిర్ ఇండియాని అమ్మితివి, మిగతా అన్ని లైవ్ లో పెడితివి. ఏదైతే అమ్మాలో అవన్నీ కూడా 75 సంవత్సరాల్లో బిల్డప్ చేసినటువంటి ప్రభుత్వ రంగాల్ని నువ్వు అమ్మటం మొదలు పెట్టుకుంటూ మళ్ళీ అమృతకాలం అంటే దానికి అమృతకాలం ఏంటో ఇంత మనకు తెలియదు. ప్రజలందరూ కూడా ఇటువంటి బడ్జెట్లు ఎరకాల, రచ్చబండ మీద కూడా చర్చ జరగాల. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇవాళ బడ్జెట్ వస్తుందంటే ఎంఎస్పీ గురించి మాట్లాడుతున్నాం అనుకున్నాం. ఇవాళ బడ్జెట్ వస్తుందంటే నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ గురించి మాట్లాడుతున్నాం అనుకున్నాం. ఇవాళ బడ్జెట్ వస్తుందంటే 15 నెలల పాటు రైతులు చేసినటువంటి పోరాటానికి ఈ బడ్జెట్ లో కనీసం రైతుల గురించి మాట్లాడతాం అనుకున్నాం. ఎలాంటి ఇది లేదు. ఏంటో ఎందులో ఉందంటే మొత్తం డిజిటల్ అట. ఏది మాట్లాడినా కూడా డిజిటల్, అగ్రికల్చర్ కూడా డిజిటల్ అట, హైటెక్ అట. అరే ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ బడ్జెట్ లో వాళ్ళు రాసిన మాటే మేము ముందు ఉంచుతుంటా ఏమంటారంటే అగ్రికల్చర్ మీద ఏ రాస్తారంటే డిజిటల్ అండ్ హైటెక్ సర్వీసెస్ ఆఫ్ ఫార్మర్స్ అంట. అరే ఇదేంటా? డిజిటల్ అండ్ హైటెక్ సర్వీసెస్ టు ది ఫార్మర్స్. ఇది మాట్లాడితే డిజిటల్ అంటాడు, డిజిటల్ రూపీ అంటాడు, డిజిటల్ కరెన్సీ అంటాడు, లేకపోతే డిజిటల్ ఎకో సిస్టమ్ అంటాడు. మొత్తం బడ్జెట్ అంతా కూడా డిజిటల్ అంటే ఇక మన కళ్ళ ముందు అవపడదు, కళ్ళకి కనపడనిది, మనకి అవసరం ఉన్నది తీర్చనిది, మనకి కావాల్సింది చెయ్యనిది, ఈ విధంగా చెప్పుకోవటానికనే డిజిటల్ అని అన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా చూసిన 8 బడ్జెట్లు ఇదే పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు చూసిన, కానీ ఈ తరకాగా ఏ బడ్జెట్ లేదు. ఎవరు కూడా ఏ మాట ఇది లేకుండా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే బడ్జెట్ లకు ఇది. బడ్జెట్ వచ్చిందంటే ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కొద్దిగా ప్రొవిజన్స్ ఏమైనా పెంచుతారో, ఇన్కమ్ ట్యాక్స్ రేపు వల్ల కొద్దిగా బెనిఫిట్ జరుగుతామని దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఇక పోతే సరే 1 లక్ష కోట్ల గురించి మా సార్ ఆల్రెడీ చెప్పారు. అరే ఇవాళ కరోనా వచ్చింది అన్నావు. కరోనా వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి కరోనా ఉందన్నావు. కరోనాలో బతికించింది ఎవరా? కరోనాలు కూడా మనం బతికినాం అంటే ఎట్లా బతికినాం? వ్యవసాయ రంగం అన్ని విధాలు కూడా బాగుంది కాబట్టి కరోనాలో బతికినాం. ఇవాళ రైతులు పండించిన పంట మనకి కరోనా టైంలో కూడా ఇవ్వబట్టే ఇంత పెద్ద దేశాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అందరు కూడా కావాల్సినటువంటి అన్నం దొరికిందంటే అన్నం పండించినటువంటి ధాన్యం పండించినటువంటి రైతుల వల్ల ఇవాళ కరోనాలో మనం బతికినాం.
అదేవిధంగా సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో అది మనని కాపాడింది. ఈ 2 సెక్టర్లు కూడా మా తెలంగాణలో అన్ని విధాలు కూడా ముందుకు తీసుకుపోయినాం. అదేవిధంగా ఈ సెక్టర్స్ అన్నిటి కూడా మరి మాట్లాడుతున్నారేమో బడ్జెట్ లో, రాబోయే టైం కానీ మాట్లాడుతుంటే అదేం లేదు. ఎంతసేపటి కూడా ఆ గుజరాత్ గిఫ్ట్ సిటీ, ప్రతి బడ్జెట్ లో మటుకు గుజరాత్ గిఫ్ట్ సిటీ గురించి మటుకు మాట్లాడుతున్నారు. ఇవాళ మరి అక్కడ వల్ల 2-3 ఇది అంటే దేశంలో ఇంకా ఏం లేదా? దేశంలో ఏ రాష్ట్రం లేదా? దేశంలో ఏ సిటీస్ లేవా? ఒక సిటీకి ఏదైనా ఇచ్చే మిగతా సిటీలు కూడా ఇవ్వండి, మా హైదరాబాద్ కూడా ఇవ్వండి, మిగతా సిటీలు కూడా ఇవ్వండి. ఈ విధంగా చూసినట్టయితే ఈ బడ్జెట్ విషయంకి వచ్చేసరికి ఇది ప్రజల వ్యతిరేక బడ్జెట్, ఇది రైతుల వ్యతిరేక బడ్జెట్. అందుకనే ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు ల్యాండ్ రికార్డ్స్ మీద. ఈ ల్యాండ్ రికార్డ్స్ అంటే రేపటి రోజున ఏదైతే మనకి స్టేట్ల మీద ల్యాండ్ కూడా ఇక్కడ ఢిల్లీ నుండి వీళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? ఆ రిజిస్ట్రేషన్స్ అన్న ఇది కూడా మనకు అప్లై చేయాలనుకుంటున్నారా? ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే ప్రజలు కూడా ల్యాండ్ ఇస్ స్టేట్ సబ్జెక్ట్ అయినా కూడా ఏంటంటే స్టేట్ సబ్జెక్ట్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఏ విధంగా అయితే గుంజుకుంటుందో యాక్ట్లు మార్చి బిల్లులు తీసుకొచ్చి, అదేవిధంగా రాబోయే టైంలో ఈసంటి విషయాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఇవన్నీ ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నాం. ఇందులో మాట్లాడుతున్నారు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ గురించి. మేము అంత ప్రొక్యూర్ చేసినాం, ఇంత ప్రొక్యూర్ చేసినాం. అయ్యా మీరు మా ధాన్యం ఏదైతే తెలంగాణ రైతులు పండించిన ధాన్యం గురించి పార్లమెంట్ సాక్షిగా పోయిన పార్లమెంట్ లో మేము పోరాడాల్సి వచ్చింది, మేము బైకాట్ చేయాల్సి వచ్చింది. ఎంపీలు అందరం కూడా 2 హౌసులలో బయటకు 6 రోజుల పాటు నిలబడి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, 9 రోజుల పాటు. ఇవాళ ప్రొక్యూర్మెంట్ మొత్తం ఏ ఇబ్బంది లేకుండా చేసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అటో ఇటో చేసి మీరు ప్రొక్యూర్ చేయకపోతే ఆ మిల్లులో ఈ మిల్లులో రైతులు తక్కువ ధరకు వచ్చి మొత్తం అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అన్నప్పుడు నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకొస్తే బాగుండేది. ఏది ఏమైనా కూడా ఈ బడ్జెట్ అనేది రాష్ట్రాలకు కానీ దేశ ప్రజలకు కానీ అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు, ఇది వ్యతిరేక బడ్జెట్. అది ఆల్రెడీ చెప్పారు. ప్రత్యేకంగా రాష్ట్రానికి ఇవ్వలేదు. తెలంగాణ ప్రాజెక్ట్ తీసుకోపోయినాము, మాకు నచ్చలేదు. పాపులేషన్ ప్రకారం ఏమని చెప్పండి అదను ఇంట్రెస్ట్ మళ్ళీ టు బి పేయింగ్. సార్ ఇప్పుడు అమ్మకానికి పెట్టారు, డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఎల్ఐసి నుంచి ఐపీఓకి రావాల్సిన అవసరం ఏముంది కేంద్ర ప్రభుత్వానికి? చెప్పాను కదా ఇప్పుడు నేను అంటే మీరేమనుకుంటున్నారు? నాట్ ఓన్లీ కండెమ్, ఇంతకన్నా నీచమైన యాక్ట్ ఉండదని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు ఎల్ఐసి. ఇట్ హాస్ బికమ్ ఎ నేషనల్ ఆర్గనైజేషన్. ప్రజలు ఏదో ఇన్సూరెన్స్ చేస్తున్నాం మనీ, దట్ ఇట్స్ ఈక్విటీగా కూడా పోతుంది. కాబట్టి మీరు దాన్ని అంతకన్నా వేరే ఇండస్ట్రీస్ ఆయన ఎయిర్ ఇండియా అన్నాడు, ఇదో లాస్ ఉంది ఇదని చెప్తున్నారు. ఎల్ఐసి గురించి మీరు చెప్పడానికి వీలు ఉండదు. ఏదో కానీ ప్రొక్యూర్మెంట్ గురించి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఇష్యూ ఏంటంటే ప్రొక్యూర్మెంట్లో ఇంత చేసాం అంత చేసామని ఫిగర్స్ చెప్తా ఉన్నారు. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నాయి. మేము సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్. ఏది చేసినా ఫస్ట్ మాది తెలంగాణలో మాత్రం క్రాప్ రావడంతోనే ఫస్ట్ మేము స్టేట్ కొనుక్కొని దాన్ని కస్టమైజ్ మిల్లింగ్ చెప్పియాలి. ఏదైతే ఎఫ్సీఐ తీసుకుంటారో ఆ మిల్లింగ్ చేసిన తర్వాత ఎఫ్సీఐ ఇస్తుంది. ఇవాళ రోడ్డు మీద ఉన్న ఇంకా క్రాప్ గురించి మాట్లాడతాం లేదు. సో వాట్ ఈస్ టాకింగ్ ఈజ్ నాట్ ఫుల్లీ కరెక్ట్. ఫిగర్ చూస్తున్నాడు, నిజంగానే పెద్దగా ఉంది, మా దగ్గర కూడా పెద్దగా ఉంది. రాష్ట్రం ఇస్తే ఈసారి సో నెక్స్ట్ ఐ కమ్ టు దిట్. కాబట్టి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ అగ్రికల్చర్ ఇస్ ఆస్కింగ్. అగ్రికల్చర్ ఇవాళ ఫార్మర్స్, పంజాబ్ ఫార్మర్స్ వచ్చి కూడా వాడు అప్పటికి బిట్రేల్ డే పెడతా అంటున్నాడు. మండే ఎందుకు పెడతా అంటున్నాడు? ఎంఎస్పీ. బికాస్ యూ హ్యావ్ ప్రామిస్డ్ ఎంఎస్పీ విచ్ టు కమ్ యాజ్ లా. MSP has not come as law, and there is no mention about MSP at all. MSP was mentioned unte budget allocation change untunde, there is mention కూడా లేదు. So procurement గురించి వాడు చెప్పినట్టు MSP there is no law at all. That is most condemnable here. You want to say something? Anything? నేను 2 పాయింట్స్ యాడ్ చేస్తాను. పెద్దలు ఇప్పటివరకు అన్ని చెప్పారు. ప్రధానంగా ఈ బడ్జెట్లో 2 చాలా స్పష్టంగా కనిపించినాయి. మాకు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఏంటంటే ఈ మొన్న విత్డ్రా అయిన వ్యవసాయ బిల్స్
మళ్ళీ వేరే రూపంగా తీసుకొచ్చే ప్రమాదం కనిపిస్తుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే వాళ్ళు వ్యవసాయం గురించి మాట్లాడినప్పుడు రెండు చాలా స్పష్టంగా చెప్పారు. వ్యవసాయ రంగంలో మేము ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాం, ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తున్నాం, రైళ్లను ప్రత్యేకంగా రైతులకు వారి సరుకు తింపడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము అనే మాట చెప్పడంతోనే మళ్ళా దీనికి లింక్గా ఎంఎస్పీ ప్రకటించలేదు. వాళ్ళు ఎంఎస్పీ గురించి మాట్లాడలేదు. రెండవది మన్రేగాని వ్యవసాయంతో లింకప్ చేయమన్నాం. మన్రేగాను వ్యవసాయంతో లింకప్పే గాక మన్రేగా కూడా అలొకేషన్స్ తగ్గించారు. సో దెర్ ఇస్ అ డేంజరస్ పాసిబిలిటీ దట్ కంపల్సరీగా మళ్ళీ బ్యాక్ డోర్ మెథడ్గా ఇవన్నీ కూడా బిల్స్ వాపస్ వస్తాయనే ఒక డౌటు. రెండోది ప్రధానమైన అంశం ఈ బడ్జెట్లో కనిపించింది ఏంటంటే పేదరికం అనేది పెరుగుతూనే పోతుంటుంది. ఉదాహరణకు ఈరోజు వ్యవసాయ రంగం 60% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అటువంటి 60% ప్రజలకు సంబంధం ఉన్న ఈ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసే ప్రయత్నం ఈ బడ్జెట్లో కనిపించాలి. దాని గురించి ఎక్కువ మెన్షన్ లేదు. రెండవది సుమారు 11 కోట్ల ప్రజలు ఈ ఎంఎస్ఎంఈలపై ఆధారపడి ఉంటారు. దాని రక్షణ విషయంలో కూడా ఈరోజు ఎటువంటి స్పష్టత రాలేదు. కావున ఇవన్నీ చూస్తూ ఉంటే తప్పనిసరిగా రాబోయే దినాల్లో సామాన్య ప్రజలకు భారం పడుతుంది. ఒక భయంకరమైన రిపోర్ట్ బయటకు వచ్చేది. దాని గురించి ఏం మాట మాట్లాడలే, మీరందరూ కూడా విన్నారచ్చు. ప్రపంచంలో అసమర్థ్యాలు ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అనేది ఒకటి వచ్చేది. ఈ రిపోర్ట్ అంతా కూడా ఈరోజు ఒక 100 మంది ఇంపార్టెంట్ ఎకానమిస్టులు 4 సంవత్సరాల నుంచి సర్వే చేసి ఈరోజు ప్రపంచానికి ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ప్రధానమైనది ఏముందంటే గత 4 సంవత్సరాల నుంచి భారతదేశంలో అసమర్థ్యాలు ఎక్కువ పెరిగిపోయాయి. శ్రీమంతులు పెరుగుతూనే పోతున్నారు, వారి డబ్బు పెరుగుతున్నది, పేదరికం ఇంకా పెరుగుతూనే పోతున్నది. 4.5 కోట్ల భారతీయులు అతి పేదరికంలో ఉన్నారు ఈ సంవత్సరం అని ఆ రిపోర్ట్ చెప్పారు. 4.5 కోట్ల ప్రజలంటే సుమారు దేశంలో ప్రపంచంలో 50% అతి పేదరికంలో ఉన్న వాళ్ళు భారతదేశంలో ఉందనే రిపోర్ట్ వచ్చాది. సో ఈ బడ్జెట్ కూడా ఈ ఇన్ఈక్వాలిటీని పెంచే దిశలో వెళ్తుంది కానీ తగ్గించే ప్రయత్నం మాత్రం జరగలేదనేదే మా అభిప్రాయం. అందరికీ నమస్కారం. పెద్దలు అన్ని పాయింట్స్ కవర్ చేసిండ్రు. దానికి తోడు నేను 2-3 పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బడ్జెట్ నిజంగా అందరికంటే ఎక్కువ నిరాశపరిచిందంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ వాసులను. మేము ఎప్పటినో అడుగుతున్నాం, రీఆర్గనైజేషన్ అయినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. అప్పటికే ప్రతి బడ్జెట్ మీద బడ్జెట్ వస్తూనే ఉంది. ప్రతి బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత వ్యతిరేక పనులు చేస్తుంది తెలంగాణ రాష్ట్రానికి, ఎందుకు ఇట్లా శత్రువుగా మారిందో మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇంత ప్రోగ్రెస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో మేము ముందుకు పోతుంటే మమ్మల్ని చూసి కాపీ చేసి ఇన్ని స్కీమ్స్ కాపీ చేస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం ప్రోత్సాహం అందిస్తలేదు. మీరు ఇప్పుడు హర్ఘర్ జల్ టాపిక్ తీసినా కూడా పెద్దలు చెప్పినట్టు 60,000 కోట్లు కేటాయించారు. మరి మేము 40,000 కోట్లు కేటాయించి ఆల్రెడీ హర్ఘర్ జల్ ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథ. మరి మా డబ్బులు మాకు రిఫండ్ చేస్తారా అన్నమాట మేము మీ ద్వారా అడుగుతున్నాం. వ్యవసాయం గురించి కూడా చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి ఇంత మాట్లాడుతున్నారు. మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వ్యవసాయం మీద పెట్టినందుకు మా జీడీపీలు పెరిగినాయి. మా జీడీపీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇప్పుడు 100% డబుల్ అయింది. అంటే దాంతో జీడీపీ పెరుగుతుంది, దాంతో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇప్పుడు డబుల్ అయింది. ఇవన్నీ చాలదా కులమానాలు కాదా ఇవన్నిటికీ? ఇవన్నీ మా దగ్గర కాపీ చేసుకుంటూ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహాయం చేస్తే ఒక మంచి రన్నింగ్ ఇంజన్ కి ఆయిల్ సపోర్ట్ చేస్తే ఎట్లుంటుందో అట్లా చేస్తారనుకున్నాం. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తెలంగాణలో పెట్టాలి, హైదరాబాద్ పెట్టాలని చెప్పి అది ఎప్పుడున్నో మేము కోరుతున్నాం. అది తీసుకుపోయి వాళ్ళు గుజరాత్కి అలొకేట్ చేశారు. మాకు ఒకటే ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడారు. అంతకంటే ముందు ట్రైబల్ యూనివర్సిటీ 10,000 కోట్లు కేటాయించి ఉండేది. ఇప్పుడు రిలీజ్ చేసిన 4,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఇంకా 5,000 కోట్లు పెంచినామని చెప్తున్నాం. ఇంకా ఉన్నది 2 నెలలు. పాత బకాయిలో 4-5 వేల కోట్లు, ఇప్పుడు 5,000 కోట్లు పెంచి మాకు ఇస్తారా మాటలు మళ్ళీ రివైజ్ చేస్తున్నాం అంటారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాల శత్రువు అయిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ జవాబుదారీతనం అవుతుందో అది తెలియట్లేదు. ఎప్పుడైనా రాష్ట్రాలు బాగుంటే కేంద్రం బాగుంటుంది.
రాష్ట్రానికి డబ్బులు వచ్చితేనే కేంద్రం నడపగలుగుతుంది. మా డబ్బులు అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యి, తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రం మీద డిపెండ్ అయ్యి మాకు హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుందని ఇన్ని లెటర్స్ రాస్తూ వచ్చినాం. 33 అంశాలతో బుక్లెట్ తయారు చేసి పంపించినాం. ఏ ఒక్క అంశం అన్నా మాది రెఫర్ చేసి ఇచ్చిండ్రా మాకు. రీసెంట్ గా వాటర్ బోర్డు పెట్టి ఆ డివిజన్ గురించి అది అడిగినా ఇవ్వట్లేదు. కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం. ఇంకొక విషయం చెప్తున్నాం, కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎప్పటికెళ్ళి అడిగితే కోచ్ ఫ్యాక్టరీ వయబుల్ కాదని చెప్పి మాకు ఇతను పీయూష్ గోయల్ గారు చెప్పారు. మేము నిజమే అనుకున్నాం. కానీ మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నామంటే, హైదరాబాద్ లో మా చేవేల కాన్స్టిట్యూన్స్ లో నా కాన్స్టిట్యూన్స్ లో పెద్ద కోచ్ ప్రైవేట్ ఫ్యాక్టరీ వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ కోచెస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చి మా దగ్గర కోచ్ ఫ్యాక్టరీ పెడతారు, మేధా ఇంజనీరింగ్ అని చెప్పి. వాళ్ళు తెలంగాణ బిడ్డ అతను శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళేమో ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ మా దగ్గర పెడతారు, వీళ్ళేమో వయబుల్ కాలేదని చెప్తున్నారు. సో అన్ని దొంగ తిరుగుడులే. తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేయదలుచుకోలేని ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరంగా మేము అందరం వ్యతిరేకిస్తాం. ఇంకా చెప్పు రాదు. అందరికీ నమస్కారం. డెమోక్రసీ, అంబేద్కర్ గారు ఏ విధంగా మాకు డెమోక్రసీ అనే దాన్ని, డెమోక్రసీ ఇస్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేది నినాదం ఏ విధంగా చేసిండో దానికి పూర్తి వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీద ప్రజలు కానీ రైతులు కానీ పట్టించుకోకుండా ఈరోజు 70 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయిన ఏదైతే ప్రభుత్వ సంస్థలను ఈరోజు ప్రైవేట్ పరం చేస్తుంటూ, అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో దానికి పూర్తి వ్యతిరేకంగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈరోజు తెలంగాణ విడిపోయినప్పుడు ఏదైతే 2014 బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారము ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్రాకి కానీ ఏ విధంగా రావాల్సిన నిధులు కానీ ఏదైతే ఏ ప్రాజెక్టు కూడా ఇంతవరకు జాతీయ హోదా అనే విషయం కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల లోపల ఇంతవరకు ఏ బడ్జెట్ లో కూడా చెప్పడం జరగలేదు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఒక సంకల్పం దిశగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రజల కొరకు రాత్రింబవళ్లు కష్టపడి ఏ విధంగా చేస్తున్నాడో దీనికి పూర్తి విరుద్ధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము వ్యవసాయదారులకు కానీ ఈరోజు బీద ప్రజలకు కానీ ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చూస్తున్నాం ఈరోజు ఈ ఏదైతే ప్రొక్యూర్మెంట్ కానీ ఎంఎస్పీ విషయంలో కానీ ఈరోజు రైతులకు ఒక ఏదైనా ఒక భరోసా లేకుండా ఈరోజు ఒక వ్యాపారవేత్తగా మాట్లాడుతున్నది. మేము రైతులు పండించే బ్రోకెన్ రైస్ మేము తీసుకోము అనేది ఏదైతే టోటల్ గా 100% ఒక 2-3% బ్రోకెన్ రైస్ ఉంటుంది దేశవ్యాప్తంగా, వాటికి కూడా రైతులకు భరోసా ఇచ్చే ఒక సంకల్పం కానీ ఒక రైతులపైన ప్రేమ కానీ బీద ప్రజలపైన ప్రేమ కానీ ఖచ్చితంగా లేదని తెలుపుతూ నేను ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉంది. ముఖ్యంగా ఇందులో కొత్తదనం లేదు, ఓ ప్రణాళిక లేదు. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ పేద వర్గాలకు ఉపయోగపడేటువంటి ప్రణాళిక ఇందులో ఏమీ కూడా లేదు. ముఖ్యంగా రైతాంగాన్ని, దేశానికి ఇంత అన్నం పెట్టేటువంటి రైతుకు 70% వ్యవసాయం మీద ఆధారపడే రైతుకు కూడా బడ్జెట్లో ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఈ రకంగా అన్ని విధాలుగా నష్టం చేసింది. ముఖ్యంగా మా తెలంగాణ 7 సంవత్సరాల ప్రభుత్వంలో అనేక సమస్యలు మేము కేంద్రానికి, మా ముఖ్యమంత్రి గారు, మా పార్లమెంట్ సభ్యులు, మేమందరం, మా మంత్రులు కూడా వచ్చి ఎన్నో వినతులు ఇచ్చినా కూడా ఏ ఒక్కటి కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టకపోవడం దురదృష్టకరం. పోనీ విభజన సమయంలో ఇచ్చిన హామీలైనా ఏమైనా ఉపయోగంలో వస్తాయంటే అది కూడా రాలేదు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది, ఖండిస్తుంది. రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కూడా ఆలోచన చేయాలి. మీరు మీ ప్రభుత్వంలో ఉండి ఒకనాడు ప్రధానమంత్రిని కానీ మంత్రులను కానీ ఒత్తిడి చేసి మా తెలంగాణ రాష్ట్రానికి ఇది కావాలని అడిగిన పాపాన పోలేదు. అందుకని ఈ ప్రజా వ్యతిరేకత, ఈ పాపం బీజేపీ ఎంపీలకే తగులుతుందని చెప్పి తెలియజేస్తూ రేపటి నుంచి కూడా మరి ప్రజానీకం దగ్గరికి వెళ్లి ఈ బడ్జెట్ మరి ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ మీద మేము టీఆర్ఎస్ పార్టీగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.